అసలు ఓఫీర్ గారు చెప్పింది మీకు అర్థం కాలేదు అనేది ఈ వీడియోలో నేను ప్రూవ్ చేయబోతాం. ఓఫీర్ గారు ఏం మాట్లాడారు, దానిని మీరు ఎలాగ వక్రీకరించారు అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వక్రీకరణలో ఆర్టీఎఫ్ వాళ్ళు పిహెచ్డి చేశారని చెప్పచ్చు. ఆర్టీఎఫ్ వాళ్ళు విషయాన్ని వక్రీకరించడంలో 100% పిహెచ్డి చేశారు. నేను మీకు ఈ వీడియోలో దాన్ని నిరూపించబోతున్నా. శాంపిల్ అనాలిసిస్, ఈ శాంపిల్ అనాలిసిస్లోనే 100 తప్పులు చూపిస్తాను. ఓఫీర్ గారు రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి పేజీలో ఉన్న అబద్ధ బోధనను మీకు చూపించబోతున్నాము అని ఓఫీర్ గారి పుస్తకాల్లో ఉన్న ప్రతి పేజీని మేము అనాలిసిస్ చేయబోతున్నామని చెప్పారు. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఓఫీర్ గారి బోధనలోని ప్రతి పుస్తకంలోని ప్రతి పేజీని మీరు అనాలిసిస్ చేయడం కాదండి. ఐఎమ్ గోయింగ్ టు డూ అనాలిసిస్ ఆన్ యువర్ ఎవ్రీ వీడియో. ఎంత అద్భుతంగా ఓఫీర్ గారు అనని మాటని అన్నాడని చూపించే ప్రయత్నం బ్రదర్ జాన్ క్రిస్టఫర్ గారు అద్భుతంగా ప్రారంభించారు. వెల్కమ్ టు థియలాజికల్ రూట్స్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి చాలా నెలల తర్వాత మీ ముందుకు నేను రావడం జరిగింది. ఇంతకుముందు చాలా నెలల క్రితం నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉండేది, అంటే థియలాజికల్ ట్రూత్స్లో. అయితే ఇప్పుడు చాలా నెలల తర్వాత నేను రావడం జరిగింది. ఇంతకుముందు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం జరగలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా ఈ ఛానల్లో ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి, ఒక ప్రత్యేకమైన కారణాన్ని ఆధారం చేసుకొని ఈ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. దానికి కారణమే ఆర్టీఎఫ్ అనే సంస్థ, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్. అయితే అందులో ముఖ్యులు, గౌరవనీయులు, పెద్దలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చెప్తాను. జాన్ క్రిస్టఫర్ గారు, మరి అదేవిధంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, వీరైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికులు, సేవకులు. మరి అదేవిధంగా సాయి కృష్ణ గోమటం గారు, మరి ఇంకా మొండితోక సుధాకర్ గారు, అంత మాత్రమే కాదు అనిల్ గారు. వీళ్ళు అందరూ కూడా ముఖ్యమైన సభ్యులుగా ఆ యొక్క ఆర్టీఎఫ్లో ఉన్నారన్నమాట. వారే ఎక్కువ శాతం పెద్ద పెద్ద విషయాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు వారే ఎక్కువగా కనబడుతుంటారు. అయితే ఈరోజు వారిని ఉద్దేశించి మాట్లాడడానికే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. వారిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే దానికి కారణం కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో వారు ఇంతకుముందు ఆర్టీఎఫ్ వారు రంజిత్ ఓఫీర్ గారు, నా ఆత్మీయ తండ్రి అపోస్తల్ డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారి గురించి, రంజిత్ ఓఫీర్ గారిని ఉద్దేశించి రంజిత్ ఓఫీర్ గారిని చర్చకు పిలిచి ఎన్నో సంగతులు వారు డిస్కస్ చేశారు. ఎన్నో విషయాలు యుగాంతం అనే గ్రంథం మీద వారు డిబేట్ చేయడం జరిగింది. ఆ డిబేట్ చాలా మంది చూశారు, ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉంది. అయితే చాలా కాలం తర్వాత మరలా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఓఫీర్ గారి గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, కల్లోల క్రైస్తవ్యం అనే టైటిల్తో వారు డిస్కషన్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఆ కల్లోల క్రైస్తవ్యం అనే డిస్కషన్ జరిగినప్పుడే నేను వాళ్ళ గురించి వీడియో చేయాలని అనుకున్నాను. కానీ యాక్చువల్గా వాళ్ళు చేసిన వీడియోకి కౌంటర్గా ఓఫీర్ మినిస్ట్రీస్ నుంచి కొంతమంది పెద్దలు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అందుకనే నాలాంటి వ్యక్తి ఎందుకు అనవసరంగా మాట్లాడే విషయాన్ని ఇంకా ఎన్లార్జ్ చేయాల్సిన అవసరం ఏంటని నేను సైలెంట్ అయిపోయాను, మాట్లాడలేదు. కానీ ఈరోజు వాళ్ళు చేసిన దీని గురించి ఫైనల్ రెస్పాన్స్ అని వారు చేసిన ఇంకొక వీడియో ఏదైతే ఉన్నదో, దాదాపు 3 hours 41 minutes వారు వీడియో చేశారు. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను మాట్లాడకపోతే అది సరిగ్గా ఉండదు అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు ఏం మాట్లాడారు ఆ వీడియోలో మీరు చూస్తే నియర్లీ ఫస్ట్ వన్ అవర్ నియర్లీ 50 minutes వరకు జోనథన్ నాయక్ గారు, ఓఫీర్ మినిస్ట్రీస్లోంచి బయటికి వెళ్ళిపోయిన సేవకుడు జోనథన్ నాయక్ గారి గురించి మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు అసలు డిస్కషన్లోకి రావడం జరిగింది. సో ఈ డిస్కషన్లో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడింది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అనే దాన్ని యాజ్ ఏ వ్యూవర్గా, వీక్షకునిగా మీ ముందుకు తీసుకొద్దాం అనేది నా యొక్క ఉద్దేశం. మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నింటిని కూడా వీక్షకులు ఆలోచించండి.
అందులో ఎంతవరకు రైట్ ఉందో ఎంతవరకు రాంగ్ ఉందో ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట. సో లెట్ అస్ స్టార్ట్ ద టాపిక్. మంచిది. ఇందులో మొదటగా వారు మాట్లాడిన విషయాల్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ముందుగా జోనథన్ నాయక్ గారితో డిస్కషన్ అయిపోయాక వారు మరో డిస్కషన్ని ఆఫ్టర్ 50 minutes, ఆఫ్టర్ 55 minutes వారు మరో ఒక డిస్కషన్ని స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా జోనథన్ నాయక్ గారి సాక్ష్యం. వాస్తవానికి ఆర్టీఎఫ్ తో జరిగినటువంటి చర్చల్లో చర్చ పూర్వపరాలు, చర్చలో ఏం జరిగింది, చర్చ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా మీరు చూడడం జరిగింది. అయితే వీళ్ళు చేసినటువంటి 2.5 గంటల వీడియోలో మేము చేసినటువంటి క్లెయిమ్స్ అన్నిటికి కూడా మేము నిలబడి ఉన్నాం. మేము ఏమేమి మాట్లాడాము ఆ పదాలన్నిటి పైన అదే స్టాండ్ తో మేము ఉన్నాం. తప్పుడు బోధ అని, అబద్ధ ప్రవక్త అని, లేక మాట్లాడినటువంటి మాటలు అర్థవంతంగా లేవు అని, బైబిల్ విరుద్ధంగా ఉన్నాయని ఏవేవైతే చెప్పామో వాటన్నిటిపైన మా స్టాండ్ అలాగే ఉంది. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు 2.5 గంటలు చేసినటువంటి వీడియోని విశ్లేషిస్తే చూశారు కదా, వారు చేసిన క్లెయిమ్స్ అన్నిటి మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు. తప్పుడు బోధని, అబద్ధ ప్రవక్త అని వాళ్ళు క్లెయిమ్స్ చేశారట. ఎవరి మీద క్లెయిమ్స్ చేశారు? రంజిత్ తోఫిర్ గారి మీద వారు క్లెయిమ్స్ చేశారు. ఆ క్లెయిమ్స్ మీద వాళ్ళు నిలబడి ఉన్నారట. సో వీళ్ళ క్లెయిమ్స్ ఎంతవరకు రైట్ అనేది ఈరోజు మనం చూస్తాము. ఒక వ్యక్తిని తప్పుడు బోధకుడు, అబద్ధ బోధకుడు అనాలంటే అనే వ్యక్తికి ఎంత అర్హత ఉండాలి? అనాల్సిన వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏంటి? అసలు ఆ అర్హత ఆర్టీఎఫ్ వారికి ఉన్నదా అనేది కూడా ఈరోజు మనం చూద్దాం. ఇంకా వాళ్ళు మాట్లాడింది మనం విందాం. మాకు అర్థమైన విషయం ఏంటంటే, మేము ఏం మాట్లాడుతున్నామో అసలు వాళ్ళకి అర్థం కాలేదు అని అర్థమైంది. ఇక్కడ మన జాన్ క్రిస్టఫర్ గారు ఏమంటున్నారంటే, మేము ఏం మాట్లాడుతున్నామో వారికి అసలు అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు అంటే, సెకండ్ టైం చర్చ చేసిన ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలకు మరి ఆర్టీఎఫ్ వారు ఏం మాట్లాడారో అది వారికి అర్థం కాలేదు అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటా మాట అంటే, మీరు చెప్పిన సంగతులు ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలకు అర్థమైనయా, అర్థం కాలేదా అనే సంగతి పక్కన పెడితే, అసలు ఓఫిర్ గారు చెప్పింది మీకు అర్థం కాలేదు అనేది ఈ వీడియోలోని ప్రూవ్ చేయబోతాం. ఓఫిర్ గారు ఏం మాట్లాడారు, దానిని మీరు ఎలాగ వక్రీకరించారు అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కొన్ని పదాలు మేము చెప్తున్న కాన్సెప్ట్లను వాళ్ళు వక్రీకరించి వాళ్ళ బోధకు అనుకూలంగా ప్రశ్నలు మార్చడం, వాటి జవాబు చెప్పడం చూసాము. సో ఈరోజు చూడండి, వక్రీకరించారు అనేసి జాన్ క్రిస్టఫర్ గారు చెప్తున్నారు. ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలు ఆర్టీఎఫ్ వారు చెప్పిన విషయాలను ఓఫిర్ గారి బోధలకు అనుకూలంగా వక్రీకరించి వారి బోధలకు అనుకూలంగా చెప్పారు అని చెప్తున్నారు. అసలు నేను ఈ మాట అనొద్దు నాకు తెలియదు, కానీ వక్రీకరణలో ఆర్టీఎఫ్ వాళ్ళు పిహెచ్డి చేశారని చెప్పచ్చు. ఆర్టీఎఫ్ వాళ్ళు విషయాన్ని వక్రీకరించడంలో 100% పిహెచ్డి చేశారు. నేను మీకు ఈ వీడియోలో దాన్ని నిరూపించబోతున్నాను. కొన్ని కాన్సెప్ట్లు మాత్రం తీసుకొని కొంచెం మీకు శాంపుల్ జవాబులు అనాలిసిస్ లాగా చేస్తాం. శాంపిల్ అనాలిసిస్. ఈ శాంపిల్ జవాబులు, శాంపిల్ అనాలిసిస్లోనే 100 తప్పులు చూపిస్తాను. మీరు చూడొచ్చు. ఇక నుంచి నేను చెప్తున్నాను, ఈ ఛానల్లో ఆర్టీఎఫ్ వారు చేసే బోధలు కానీ, ఆర్టీఎఫ్ వాళ్ళు చేసే అనాలిసిస్లు కానీ, ఆర్టీఎఫ్ వారు మాత్రమే కాదు, క్రైస్తవ సమాజంలో బోధకులు చేస్తున్న బోధలు, ఆ బోధలు ఎంతవరకు రైట్ అనే దాన్ని ఇక నుంచి మన ఛానల్లో మనం ప్రసారం చేస్తాం. తప్పకుండా వీక్షించండి. మరి ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఈ విషయాన్ని చూద్దాం. టు టేక్ అప్ ఎవ్రీ బుక్
ఇన్ డీటెయిల్ ప్రతి పేజ్ లో ఉన్నటువంటి విషయాలను మీకు చూపిస్తాం. ఆ, దాంట్లో ఎంత విరుద్ధమైనటువంటి బోధలు ఉన్నాయనేటువంటి విషయాలు ముందు జరగబోతా ఉన్నటువంటి సిరీస్ లో చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ జాన్ క్రిస్టఫర్ గారు ఏమంటున్నారంటే, ఓఫీర్ గారు రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి పేజీలో ఉన్న అబద్ధ బోధలను మీకు చూపించబోతున్నాము అని, ఓఫీర్ గారి పుస్తకాల్లో ఉన్న ప్రతి పేజీని మేము అనాలిసిస్ చేయబోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఓఫీర్ గారి బోధనలోని ప్రతి పుస్తకంలోని ప్రతి పేజీని మీరు అనాలిసిస్ చేయడం కాదండి. ఐఎమ్ గోయింగ్ టు డూ అనాలిసిస్ ఆన్ యువర్ ఎవ్రీ వీడియో. మీరు చేసే ప్రతి బోధ మీద ఇక నుంచి నేను అనాలిసిస్ చేస్తాను, యాజ్ ఎ వ్యూవర్, యాజ్ ఎ వీక్షకునిగా. ఎవరికి బయాస్డ్గా మాట్లాడడం, మీరు చెప్పినట్టు చూపిస్తూ మీ గురించి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, వక్రీకరణ, ఇందాక చెప్పాను కదా, వక్రీకరణలో ఆర్టీఎఫ్ వాళ్ళు పిహెచ్డి చేశారు. అది మీకు నేను నిరూపించబోతున్నాను. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. కొంచెం ఈ రోజు అంటే వాళ్ళు చేసినటువంటి 2.5 గంటల వీడియోలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల యొక్క అర్థాలు ఏంటి, వాటిని ఎలా వక్రీకరించారనే విషయాన్ని మన మధ్యలో చెప్పడానికి, విశ్లేషించడానికి మన ఆర్టీఎఫ్ 14 మెంబర్స్. ఇప్పుడు ఈ చర్చలో దాదాపు 5 పాల్పంపులు పొందారు. అందులో జాన్ క్రిస్టఫర్ గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మరి సాయి కృష్ణ గోమటం గారు, ఇలాగా చాలా మంది, ఒక 5 దాదాపు 5 పాల్గొన్నారు. అందులో ముందుగా సాయి కృష్ణ గారు మాట్లాడారు, తర్వాత మొండితోక సుధాకర్ గారు మాట్లాడారు. ఈరోజు వీళ్ళిద్దరూ మాట్లాడిన విషయాల గురించి మనం మాట్లాడదాం. మరి ప్రాముఖ్యంగా మొండితోక సుధాకర్ గారు మాట్లాడిన దాని గురించి స్పెషల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను. జస్ట్ నౌ మనం చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడారో విందాం. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా విస్తారంగా మాట్లాడినటువంటి మాటలు. నిజంగా మనం మాట్లాడినటువంటి మాటలకు ఏమైనా పొందిక ఉందంటారా? అంటే యూజువల్ గా ఎదురు వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది మనం గ్రహించి దానికి రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇదే మాటను గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడు చెప్పేది విని దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత మనం రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. సాయి కృష్ణ గారు అన్నమాట, సాయి కృష్ణ గోమటం గారు అన్నమాట, ఎదుటివారు చెప్పేది విని దానిని బట్టి రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూసినటువంటి వీడియోలో నాకు అదే కనిపించలేదు. అంటే మనం సేమ్ ఇదే మాటను నేను ఆర్టీఎఫ్ వాళ్ళకి ఆపాదించగలను. మీరు చేసినటువంటి వీడియోలో నాకు అదేం కనిపించలేదు. మీరు ఓఫీర్ గారి మాటలని టోటల్గా వక్రీకరించి చూపించారు. నేను ఇప్పుడు చూపించబోయే నిరూపణలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. రంజిత్ ఓఫీర్ గారిని ఒక అబద్ధ బోధకుడు అని చూపించడానికే రైట్ టు థియాలజీ ఫారం వారు ఆర్టీఎఫ్ పెట్టారా అన్నట్లుగా మాట్లాడారు. చూద్దాం మనం దాని గురించి కూడా. చెప్పాలనుకున్నటువంటి దాన్ని కంప్లీట్లీ పాయింట్ మిస్ అయిపోయారు. రెండోది ఏంటంటే, ఓఫీర్ గారిని ఆయన యొక్క పొజిషన్స్ ని డిఫెండ్ చేయటానికి వాడినటువంటి ప్రూఫ్ టెక్స్ట్ చూసుకుంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. అంటే బైబిల్ ని చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఓఫీర్ గారి పొజిషన్స్ ని కాపాడడానికి వాడినటువంటి ప్రూఫ్ టెక్స్ట్లు అని చెప్తున్నారు సాయి కృష్ణ గోమటం గారు. అయితే నేను ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తున్నా. ఓఫీర్ గారి బోధలను, ఓఫీర్ గారు చెప్పిన దాన్ని వక్రీకరించడానికి మీరు వాడిన వీడియోలను చూస్తే నాకు అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. ఓఫీర్ గారిని తప్పుడు బోధకుడని చూపించడానికి మీరు వాడిన ఫస్ట్ వీడియోసే, లాస్ట్ దాకా పోవాల్సిన అవసరం లేదు, చర్చ అంతా చూడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లోనే రైట్ టు థియాలజీ ఫారం వాళ్ళు వాడిన ఆ యొక్క వీడియోస్ని చూస్తే ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, అరే ఇంత దారుణంగా ఒక వ్యక్తిని ఆ సమాజం ముందు నెగిటివ్గా, అబద్ధ బోధకుడుగా చూపించాలని అనుకుంటారా అనే విషయం నాకు మీరు మాట్లాడిన మాటల్లో అర్థమైంది. ఎట్లా పడితే అట్లాగా దాన్ని వంచటానికి, మలచటానికి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని, ఆ సిద్ధాంతాలని
సపోర్ట్ చేయడానికి వాడినట్టుగా కనిపిస్తుంది. సేమ్ మీరు కూడా ఇదే చేశారు. మీరు చేసిందే మీరు చెప్పుకుంటున్నారు. ఎట్లా పడితే ఎట్లా బైబిల్ వచనాలని వంచడానికి వాడడానికి ఉపయోగించారని ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దల గురించి మాట్లాడుతున్న సాయి కృష్ణ గారు, నేను చెప్తుంది గుర్తుపెట్టుకోండి. ఓఫిర్ గారు మాట్లాడిన వీడియోని ఎలా పడితే అలా వంచడానికి మార్చడానికి మీరు వాడుకున్నారు. ఇది 100% పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. మీరు ఎలా చేశారనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను, చూడండి. దీని గురించి ఖచ్చితంగా వాటి గురించి, వాళ్ళ ప్రూఫ్ టెక్స్ట్ గురించి మనం మాట్లాడతాం. వచ్చేటువంటి మనం చేసేటువంటి రివ్యూస్ అన్నిట్లో కూడా వి విల్ కమ్ టు దట్. సేమ్ నేను కూడా అదే చేయబోతున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎలాగా వక్రీకరించారు, ఓఫిర్ గారి బోధనలు ఎలా వక్రీకరించారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నేను ఒక పాయింట్ ని ఐ వాంట్ టు సే ఏంటంటే, సంథింగ్ దట్ ఈస్ వెరీ కన్సర్నింగ్. ఇక్కడ కొద్దిసేపు దేని గురించి మాట్లాడారంటే, ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగ ఓఫిర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని అబ్యూస్ చేయమని చెబుతున్నారు అని మాట్లాడుతూ ఏం చెప్పారంటే, అలా మాట్లాడుతూ సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు, సబ్జెక్ట్తో ఎదుర్కోలేని వాళ్ళు ఇలా అబ్యూస్ చేయమని చెప్తారు అని సాయి కృష్ణ గారు చెప్తున్నారు. అది కూడా విందాం. ఏం లేదు అంటే దానివల్ల మనం నష్టపోయేటువంటిది ఏం లేదు. కానీ బేసిక్ గా ఏంటంటే, సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయలేనటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ తో ఐడియాస్ తో మనం చర్చించుకోలేనటువంటి వాళ్ళు ఇట్లాంటి దూషణలకి, వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగటం అనేటువంటి జరుగుతుంది అనేది చూడండి. సబ్జెక్ట్తో ఎదుర్కోలేని వాళ్ళు, ఐడియాస్తో ఎదుర్కోలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళే ఇలాగ వ్యక్తిగత దూషణలకు దిగుతారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ దాన్ని మీకే అప్లై చేయొచ్చు. మీరు ఓఫిర్ గారిని సబ్జెక్టుతో ఎదుర్కోలేకనే ఓఫిర్ గారి మీద ఎలాంటి వక్రీకరణ విషయాలు చూపించారనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నేను వాటికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం, వాళ్ళు మన ప్రశ్నలను అర్థం చేసుకోలేదు అని ఎందుకు చెప్తా ఉన్నానో ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం అన్నటువంటి మాట ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మన పిడి సుందర్రావు గారిని, ఓఫిర్ గారిని సమానం చేస్తూ వీళ్ళు ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ ఇద్దరు బోధకులు కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మేమే ఆథెంటిక్, మేము తప్ప ఇంకెవరూ ఆథెంటిక్ కాదు, మేము చేసే బోధలు ఎవరు తప్పుపట్టలేరు అనే విధంగా వీళ్ళు చెప్పుకుంటారు. అలాగా మేము వాళ్ళిద్దరిని కంపేర్ చేశాము, వారి బోధనలు కంపేర్ చేయలేదు. అయితే వీళ్ళు ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలు ఏం చేశారంటే, బోధనల్ని కంపేర్ చేస్తూ మాట్లాడారు. ఇక్కడే మాకు వక్రీకరణ చేశారనే సంగతి మాకు అర్థమైంది అని వీరు చెప్పారు. ఓఫిర్ గారు, పిడి సుందర్రావు గారు ఇరువురు మా బోధ ఇది, ఈ బోధను తప్పుబట్టే ఛాన్సే లేదు, మేము చెప్పేది రైట్ అని ఇద్దరు చెప్పడం ఈక్వల్ కాదు. ఎందుకు కాదో నేను చెప్తాను. మెట్టుకు ఒక మాట చెప్తాను. ఓఫిర్ గారు చేసే బోధలకు 100% బిబ్లికల్ ప్రూఫ్స్ అనేవి ఉంటాయి. పిడి సుందర్రావు గారు చేసే బోధలకు 100% బిబ్లికల్ ప్రూఫ్స్ ఉంటాయి. అవి ఆ బోధలకు ఎగెయిన్స్ట్గా ఉంటాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓఫిర్ గారు ఈస్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ రైట్. వై? బికాస్ హీ హ్యాస్ ఆల్ ప్రూఫ్స్ ఆఫ్ బిబ్లికల్ టెక్స్ట్స్. బట్ పిడి సుందర్రావు గారు చేసే బోధలు ఏవైతే ఉన్నాయో, ఆయన బోధలకు కూడా బిబ్లికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఆ ప్రూఫ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆయన బోధలకు వ్యతిరేకంగా ఉంటాయి. సో పిడి సుందర్రావు గారికి, ఓఫిర్ గారికి అది తేడా. అది ఎందుకు అలాగ ఉన్నదనేది, ఓఫిర్ గారి బోధలకు బిబ్లికల్ ప్రూఫ్స్ ఉన్నాయా లేవా, పిడి సుందర్రావు గారి బోధలకు బిబ్లికల్ ప్రూఫ్స్ ఆయన బోధకు వ్యతిరేకంగా ఉన్నాయా లేవా అనేది మీకు ముందు నేను చూపిస్తాను. మీకు ప్రత్యక్షంగా రివీల్ చేస్తాను ఇంకో డిస్కషన్. తర్వాత ఇప్పుడు అసలు మెయిన్ ఇంపార్టెంట్ డిస్కషన్లోకి వచ్చాం. ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు మరి ముండితోక సుధాకర్ గారు, మరి వారికి ఆ పేరు
వాళ్ళ ఇంటి పేరు మరి భలేగా యాప్ట్గా పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అంత దారుణంగా ఉన్నాయి. ఎలాగున్నాయో మీకు చూపిస్తాను. మన వీక్షకులు ఒకవేళ అప్పుడు మనం చేసిన లెంగ్తీ ఇంటరాక్షన్ ఒకవేళ చూసిన వాళ్ళు గుర్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా ఆయన ప్రత్యక్షతను రకరకాల విధాలుగా వాడుతూ దాన్ని కప్పిపుచ్చి దాన్ని ఒప్పుకోకుండా ఇంకొక స్థాయిలో పౌలు గారికి కలిగిన ప్రత్యక్షత ఎలాంటిదో నా ప్రత్యక్షత అలాంటిదే. సో అన్నట్లు బిబ్లికల్ ఆథర్స్ కి ఉన్నటువంటి పొజిషన్ ఆఫ్ అథారిటీ గివెన్ బై గాడ్ దాన్ని ఆయనకి ఆపాదించుకోవడం మనం గమనించాం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మొండితోక సుధాకర్ గారు ప్రత్యక్షత అనే పాయింట్ని లేవదీశారనమాట. అపోస్తలుడైన పౌలుకి ప్రత్యక్షతలు కలిగాయి. సో అపోస్తలుడైన పౌలుకి దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చారు. అది బిబ్లికల్ అథారిటీ గివెన్ బై గాడ్. సో అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతలనే ఓఫీర్ గారికి కూడా దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా బిబ్లికల్ రైటర్స్, లేఖనాలను రచించిన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న అథారిటీని తనకు ఆపాదించుకున్నాడు ఓఫీర్ గారు. దానికి వివిధ కారణాలు చెప్పాడు అని ఏదో మాట్లాడుతున్నారు. ఈ ప్రత్యక్షత గురించి కూడా ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. సో దాన్ని మనం తీసుకొని విశ్లేషించి బాగా ప్రశ్నించిన తర్వాత ఆ లైవ్ షోలోనే ఈ వీడియోస్ మనం చూపించగలం, లేకపోతే మన వాళ్ళు వెతుకొని చూడొచ్చు. చూపించగలం అన్నప్పుడు విషయం గురించి మాట్లాడేటప్పుడు ఓఫీర్ గారు ఇలా మాట్లాడారు అని చూపించాలనుకున్నప్పుడు ఓఫీర్ గారు మాట్లాడిన దాన్ని మీరు ఎందుకు చూపించలేదు? మీ వాళ్ళు ఎత్తుకోవచ్చు, ఎవరైనా ఎత్తుకోవచ్చు. అంటే ఇది గాలి మాటనా? గాలిలో మాట్లాడటమా? ఎవరు ఎత్తుక్కుంటారు? ఎవరు చూస్తారు? మీరు మాట్లాడిన దాన్ని ఆథెంటిక్గా తీసుకుంటారు. మీకు అనుకూలమైన వ్యక్తులు మీరు మాట్లాడిన దాన్ని ఆథెంటిక్గా తీసుకుంటారు కదండి. రైట్. చివరికి అలా కాదులేండి, నేను ఇలా అనుకుంటున్నాను అని ఆయన చేస్తున్నటువంటి సపోర్ట్ చేసుకోవడానికి వీలు లేని బైబిల్ నుంచి కానీ క్రైస్తవ సంఘ చరిత్ర నుంచి కానీ ఆయన క్లెయిమ్ ని సపోర్ట్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో అలా అనటం లేదంటే నేను నా అర్థం ఇది అని వేరే విధంగా వివరించడానికి ప్రయత్నం చేయడం మనకి విదితమే. వేరే విధంగా వివరించడానికి ప్రయత్నం చేయటం మనకి విదితమే అని చెప్తున్నారు మొండితోక సుధాకర్ గారు. వేరే విధంగా దానిని మలచడానికి ప్రయత్నం చేశారు, వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలా కాదు, ఇలా నా అర్థం అని చెప్పడానికి ప్రయత్నం చేశారనే వీడియోని ఎందుకు పెట్టలేదు మీరు? ఏదేదో వీడియోలు చూపించారు కదా, ఈ వీడియోని మీరు ఎందుకు పెట్టలేదు? సో ఇవన్నీ గాల్లో మాటలు అన్నమాట. గాల్లో మాట్లాడినట్టు మాట్లాడద్దండి. యువర్ రైట్ టు థియాలజీ ఫారం. రైట్ థియాలజీని మేము సమాజానికి చూపిస్తామని చెప్పుకునేవారు 100% వారు చేసే క్లెయిమ్స్కి ప్రూఫ్స్ అనే వాటిని చూపించాలి. ప్రూఫ్స్ చూపించలేకపోతే క్లెయిమ్ చేయొద్దు. యూ షుడ్ షో ద వీడియో. మీరు వీడియో చూపించకుండా అలాగా చెప్పాడు ఓఫీర్ గారు అని అలా ఎలా చెప్తారు? రైట్. ఇంకా విందాం. ఇంకా మొండితోక సుధాకర్ గారు చేసిన 2 ప్రాముఖ్యమైన మిస్టేక్స్ని ఇప్పుడు మీకు చూపించడానికి ముందుకు వచ్చాను. ఆ 2 మిస్టేక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. కాబట్టి దైవ ప్రత్యక్షత లేఖనములతో అంతమైంది. సో దాని తర్వాత ఇంకెవరైనా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఆత్మ నాకు సాక్షిగా చెప్పాడు అని అంటే దాన్ని అంగీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెప్పి ఇది నాకు ఇప్పుడు ఆత్మదేవుడు బయలుపరుస్తున్నాడు అని అంటే ఏం చేస్తాం? అలా అడిగితే సమాధానం చెప్తారండి. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఏం చేస్తాం అని అడిగారు. అది కరెక్ట్ క్వశ్చన్. అంతేగాని లేఖనముల రచనతో ప్రత్యక్షత అనేది ఆగిపోయింది అని చెప్పడం రాంగ్ క్లెయిమింగ్. అది ఇట్ ఈస్ అగేన్స్ట్ ద బైబిల్. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తా. అసలు ప్రత్యక్షత అంటే ఏంటో ఆ తర్వాత సాయి కృష్ణ గోమటం గారు ప్రత్యక్షత అనేది ఏంటో చెప్పారు.
అది కూడా నాట్ అకార్డింగ్ టు బైబిల్. దానికి కూడా బిబిలికల్ ప్రూఫ్ చూపించలేదు. గాల్లో మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని గాల్లో మాటలే, ఏది చెప్పినా కానీ గాల్లో చెప్పటమే. దానికి ఎక్కడ ఈ వచనం ప్రకారం అని చెప్పేది ఏం లేదు, అన్ని గాల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మొండితోక సుధాకర్ గారు చెప్తూ ఏం చెప్పారంటే, బైబిల్ రచన తర్వాత ప్రత్యక్షత అనేది ఆగిపోయింది అని చెప్పాడు కదా. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా, ఆగిపోయిందా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ప్రత్యక్షత అనేది కేవలం బైబిల్ రచనకు మాత్రమే ఉపయోగపడింది కాదు. ప్రత్యక్షత అనేది బైబిల్ రచనకు మాత్రమే కాదు, రచించబడిన బైబిల్లోని మర్మాలను చూడడానికి కూడా ప్రత్యక్షత కావాలి. సేమ్ ప్రత్యక్షత కావాలి. ఏ ప్రత్యక్షతనైతే దేవుడు ఉపయోగించి అనేక మంది ప్రవక్తలకు, అపోస్తలులకు ఈ ప్రత్యక్షతనిచ్చి ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించాడో, అదే ప్రత్యక్షతను ఉపయోగిస్తేనే, అదే ప్రత్యక్షత మనకు కలిగితేనే రాయబడిన లేఖనములలోని మర్మములు బయటకు వస్తాయి. అందుకే పౌలు ఈ ప్రత్యక్షత గురించి ఈ మాట అన్నాడు. మనందరికీ తెలిసిన వచనమే మీకు చదివి వినిపిస్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనందరికీ సుపరిచితమైన వచన భాగం. చాలామంది చనిపోయినప్పుడు ఈ వచనాన్ని బ్యానర్లలో వేస్తుంటారు అనమాట. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ పౌలు నీతి కిరీటం గురించి మాట్లాడుతున్నాడు. నీతి కిరీటం పౌలుకి అనుగ్రహించబడిందట. నీతి కిరీటం పౌలు కోసం ఉంచబడి ఉన్నదట. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఫర్ పాల్. ఎందుకు ఉన్నది, ఎలా ఉన్నది, అసలు నీతి కిరీటం ఎవరికి ఇస్తాడు దేవుడు అనే విషయాన్ని పౌలు చెబుతూ, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి. అపేక్షించుటంటే అర్థం ఏంటండి? కోరుకునట. నాకు ప్రత్యక్షత కావాలి అని కోరుకునే వారందరికీ అనుగ్రహిస్తాడట. ఎవరికి అనుగ్రహిస్తాడట? నీతి కిరీటం కోరుకునే వారికి. దేన్ని కోరుకునే వారికి? ప్రత్యక్షతను కోరుకునే వారికి. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్ రచనతో ప్రత్యక్షత ఆగిపోతే పౌలు చెప్పిన మాటలు మరి ఎలా రైట్ అవుతాయి? పౌలు ఏమంటున్నాడు? తన ప్రత్యక్షతను, దేవుని ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ కూడా, దేవుడిచ్చే ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ కూడా నీతి కిరీటము వారికే ఉంచబడి ఉన్నది అన్నాడు. అంటే పౌలు ప్రత్యక్షతను కోరుకున్నాడు. పౌలు కోరిక మేరకు దేవుడు ప్రత్యక్షతను ఇచ్చాడు. అయితే పౌలు కోరుకున్నట్లే విశ్వాసుల్లో ఎవరైతే దేవుని నమ్మి రక్షణ పొంది, నమ్మి బాప్తీసం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, నమ్మి బాప్తీసం పొందిన వారు, రక్షణ పొందిన వారు కూడా, వారిలో ఎవరైతే ప్రత్యక్షతను అపేక్షిస్తారో, కోరుకుంటారో, వారికి కూడా నీతి కిరీటం ఉంది అని చెప్తున్నాడు పౌలు. మరి బైబిల్ రచనతో ప్రత్యక్షత అయిపోతే ప్రత్యక్షతను కోరుకోమని చెప్పడంలో ప్రత్యక్షతను కోరుకోమని చెప్పడంలో అర్థమేముందండి? దెర్ ఇస్ నో మీనింగ్. ప్రత్యక్షతను ఎందుకు కోరుకోవాలి? ఇందాక చెప్పాను నేను, ప్రత్యక్షతను ఎందుకు కోరుకోవాలి. అసలు ప్రత్యక్షత అంటే ఏంటి నేను చెప్తా, మీనింగ్ వినండి. ప్రత్యక్షత అంటే కనబడుట, కళ్ళ ముందుకు వచ్చుట. ప్రత్యక్షము అంటే, అక్షము అంటే కన్నుకు ఎదురుగా వచ్చేది ప్రత్యక్షత. కన్నుకు ఎదురుగా వచ్చేది ప్రత్యక్షం అయ్యేది. సో ప్రత్యక్షత అంటే కంటికి ఎదురుగా వచ్చుట, మన కళ్ళ ముందుకు స్పష్టంగా కనపడుట. అది తెలుగు మీనింగ్ ప్రత్యక్షత. దైవిక సంబంధమైన మర్మములు బైబిల్లో చాలా ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి అనే సంగతి బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. సువార్తను గూర్చిన మర్మం ఉంది, ఎన్నో మర్మాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. ఏమనంటే, దేవుని మర్మములను, ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని వ్రాయబడిన వచన భాగం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఇప్పుడు దేవుని మర్మాలు అనేవి కొన్ని ఉన్నాయి, అవి మనకు తెలియాలి. లేఖనంలో రాయబడిన వచనాల వెనకాల ఉన్న మర్మాలు మనకు తెలియాలి. ఎలా తెలుస్తాయి అని అంటే, దానికి సమాధానం దావీదు చెప్పాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ దావీదు చెప్పాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. ఎవరు పడితే వాళ్ళు ప్రత్యక్షత నాకు వచ్చిందని చెప్తే ఎలాగ అంగీకరించాలనే దానికి కూడా నేను సమాధానం చెప్తా. ఈ 18వ వచనంలో దావీదు ఏమన్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఓపెన్ మై ఐస్.
నా కళ్ళ ముందు ధర్మశాస్త్రం ఉన్నది, నేను ధర్మశాస్త్రం చదువుతున్నాను, కానీ ధర్మశాస్త్రంలో నాకు తెలియని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని నాకు తెలుస్తుంది, కానీ అవి నా కళ్ళకు కనపట్లేదు. సో ఓపెన్ మై ఐస్ అని ప్రార్థన చేస్తున్నాడు. నా కన్నులు తెరువయ్యా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ధర్మశాస్త్రములు చదివినవాడు, దివారాత్రములు ధ్యానించినవాడు. ఆ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువని. అంటే బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి లేఖన భాగములో మర్మాలు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని చూడాలంటే దేవుడే మన కళ్ళు తెరవాలి. ఆ కళ్ళు తెరవడాన్ని ప్రత్యక్షత అంటారు. సో ప్రత్యక్షత అనేది బైబిల్ రాయడానికి మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న కనబడని పై పొరలలో లేని సంగతులను చూడడానికి కూడా ప్రత్యక్షత కావాలి. అందుకే పౌలు అక్కడ ఏం రాశాడు? 2 తిమోతి పత్రిక 4, 7, 8 వచనాలు ఏం రాశాడు? నీతిగల న్యాయాధిపతి, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాక నాకును తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు. నీతి కిరీటం అట పౌలుకు ఒక్కడికే కాదట, పౌలుతో పాటు పౌలులాగా ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ ఉంటుంది. మరి ప్రత్యక్షత వచ్చేసింది నాకు అని చెప్పిన ప్రతి ఒక్కరి మాట మనం వినొచ్చా? అట్లా వినలేం. ప్రత్యక్షత నాకు వచ్చింది, ఇది నాకు దేవుడు బయలుపరిచాడు అని చెప్తే అది యాక్సెప్టబుల్ కాదు. మరి ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, వచ్చిన ప్రత్యక్షతకు బిబిలికల్ ప్రూఫ్స్ ఉంటేనే అది దేవుడి నుండి వచ్చిన ప్రత్యక్షత. వచ్చిన ప్రత్యక్షతకు బిబిలికల్ ప్రూఫ్స్ ఉంటేనే దేవుడి నుండి వచ్చిన ప్రత్యక్షత. బిబిలికల్ ప్రూఫ్స్ లేకపోతే అది దేవుడి నుంచి వచ్చిన ప్రత్యక్షత కాదు. సింపుల్. దీంట్లో ఆశ్చర్యపోయి ప్రశ్నించి హైరాణ పడిపోవాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి మొండితోక సుధాకర్ గారు, మీరు చేసిన క్లెయిమ్ని యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. యాజ్ ఎ వీక్షకుడిగా, ప్రేక్షకుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. మీరు చేసిన క్లెయిమ్ 100% రాంగ్. ఇంకా వారు మాట్లాడింది కూడా విన్నాం. అయితే క్యానన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ క్లోజ్ అయిపోయింది. యా, సో ఆ దైవ ప్రత్యక్షత అలాంటిది ఇంకా లేదు. యా, అందుకని బైబిల్ ముందుగా మనం సరిగ్గా చదవాలి. అలాంటిది ఇంకా లేదు అని అంటే ఇప్పుడు 2 తిమోతి 4, 7, 8 మీ బైబిల్లోంచి చెరిపేసుకోవాలి. కనుక మీరు జాగ్రత్త కలిగి బైబిల్ని చదవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఏంటంటే ఒక వీడియో వచ్చింది, దాంట్లో ఆయన 2, 3 సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు. ఈ వీడియో గురించే నేను మాట్లాడదామని కోరుకుంటున్నాను. వక్రీకరణలో ఆర్టీఎఫ్ వాళ్ళు పిహెచ్డి చేశారు, 100% పిహెచ్డి చేశారు. ఇప్పుడు మీరు చూపించబోయే సంగతులతో ఆర్టీఎఫ్ వాళ్ళు వక్రీకరణలో పిహెచ్డి చేశారా చేయలేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. కాంట్రడిక్షన్ కనబడేటువంటి వీడియో బ్రదర్స్ ఎవరైనా మొబైల్లో చూపిస్తారా? అది ఫేస్బుక్ రాత్రి నేను పంపించింది. యా, ఆయన ఏమంటారు అనంటే, ఇది నా సొంత మాటలు కాదు, నాకు మాత్రమే కలిగిన ప్రత్యక్షత కాదు అని ఒకవైపు చెప్తూ, అలా ఎవడైనా మాట్లాడితే వాడు అబద్ధ ప్రవక్త అని ఆయనే చెప్తూ, మళ్ళీ ఇంకో చోట కేవలం నాకు మాత్రమే ప్రత్యక్షపరచబడినటువంటి చూడండి ఎంత అద్భుతంగా ఓఫీర్ గారు అనని మాటని అన్నాడని చూపించే ప్రయత్నం బ్రదర్ జాన్ క్రిస్టఫర్ గారు అద్భుతంగా ప్రారంభించారు. ఒక చోటట ఓఫీర్ గారు, భూమి మీద ఇంతకు ముందు ఏ భక్తుడు చెప్పండి, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇంతకుముందు ఇది ఎవరు చెప్పలేదు అని, ఇంతకుముందు ఎవరు చెప్పలేదు, అది ఇప్పుడు నేనే చెప్తున్నానని ఎవరు చెప్పినా అదే అట్లా చెప్పిన వ్యక్తి అబద్ధ ప్రవక్త అవుతాడు అని ఓఫీర్ గారే చెప్పి, ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు, ఇది నేనే చెప్పానని తర్వాత ఓఫీర్ గారు అన్నారు అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా ఇది ఎవరూ చెప్పలేదు, ఇది నేనే చెప్పాను అని ఓఫీర్ గారు ఒక్కనాడైనా అనలేదు. వాళ్ళు చూపించింది తప్పు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాదు రాత్రి పంపించాను చూడండి. ఫేస్బుక్ ఓపెన్ కాదు, అందుకనే అది ఫేస్బుక్ లో ఓపెన్ అవుతుంది. యా, ఎస్, అది సౌండ్ రావట్లేదు.
ఏడబ్ల్యూ ట్రౌజర్ పుస్తకాలు 100 సార్లు చెప్పాను. చార్లెస్ స్పర్జర్ పుస్తకాలు 100 సార్లు చెప్పాను. నేను ఒక ప్రసంగంలో చెప్పాను, ప్రసంగంలోనూ యథార్థవాదిలోనూ, నేను ఇంతవరకు చెప్పిన విషయాలలో పాతకాలం భక్తులు ఎవ్వరూ చెప్పనిది నేను ఒక్కటి కొత్తగా చెప్పింది ఒక్కటి కూడా లేదు. అది ఇది ఫస్ట్ వీడియో. వాళ్ళు చూపించింది ఏం చూపించారంటే, పాతకాలం భక్తులు ఒక్కటి చెప్పింది, పాతకాలం భక్తులు చెప్పింది ఒక్కటి కూడా నేను కొత్తగా చెప్పాను, ఇంకెవరూ చెప్పలేదు, నేనే అది చెప్పాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అబద్ధ ప్రవక్త అని ఓఫీర్ గారు చెప్పిన మాట. మళ్ళీ ఒకసారి విందాం. వాళ్ళు చూపించిందే మీకు చూపిస్తాను నేను. అది ప్రతిష్ఠించుకున్న ఇప్పుడు 40 సంవత్సరాలు ప్రియులారా, ఆకాశము నుండి కలిగింది సుమయ దర్శనం. ఒక్కటి కొత్తగా చెప్పింది ఒక్కటి కూడా లేదు. నేను ఇంతవరకు చెప్పిన విషయాలలో పాతకాలం భక్తులు ఎవ్వరూ చెప్పనిది నేను ఒక్కటి కొత్తగా చెప్పింది ఒక్కటి కూడా లేదు. అది కట్ చేసి పెట్టండి. ఒక్కటి కూడా కొత్తది చెప్పలేదు. కొత్తది ఎవడు చెప్పడానికి వీలు లేదు. ఎవడు చెప్పినా వాడు అబద్ధ ప్రవక్త అని చెప్పాను. రైట్. ఓఫీర్ గారు ఏం చెప్పారు? పాతకాలం భక్తులు ఎవరూ చెప్పండి, ఇప్పుడు నేను కొత్తగా చెప్పాను అని ఎవరైనా చెప్తే అట్లా చెప్పడానికి ఎవరు అట్లా చెప్పడానికి వీల్లేదు. అట్లా ఎవరైనా చెప్తే వాడు అబద్ధ ప్రవక్తనే అని ఓఫీర్ గారు చెప్పారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వాళ్ళు చూపించిన వీడియో కూడా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఉంది. అవసరం అది ప్రతిష్ఠించుకున్న ఇప్పుడు 40 సంవత్సరాలు ప్రియులారా, ఆకాశము నుండి కలిగింది సుమయ దర్శనం. ఏ సంఘము నుండి కలగలేదు, ఏ బోధకుడు నుండి కలగలేదు, ఏ మనుషుడు నాకు దాన్ని బోధించలేదని గలతీ పత్రిక 1వ అధ్యాయములో 12వ వచనంలో పౌలు ఎలా చెబుతున్నాడు? మనుషుని వల్ల నేను దానిని పొందలేదు, నాకెవడో దాన్ని బోధింపలేదు, యేసుక్రీస్తు నాకు బయలుపరచుట వలననే. ఆ మాట నేను అక్షరాల నొక్కి చెప్పగలను, చిత్తశుద్ధితో చెప్పగలను. నాకెవరు చెప్పలేదు. రెండవ రాకడ విషయం దేవుడే చెప్పాడు. ఆకాశము నుండి దర్శనం కలిగింది. సో ఈ 2 వీడియోలు వాళ్ళు చూపించి ఏం చెప్తున్నారంటే, ఓఫీర్ గారు ఒక వీడియోలోనేమో ఇంతకు ముందు ఎవరూ చెప్పనిది నేనే ఇప్పుడు కొత్తగా చెప్పానని ఎవరైనా చెప్తే వాడు అబద్ధ బోధకుడు అని ఓఫీర్ గారే అని, ఆ తర్వాత ఇప్పుడు ఓఫీర్ గారే ఇది నాకు పరలోకం నుండి కలిగిన ప్రత్యక్షత, పౌలు చెప్పినట్లు ఇది దేవుని దగ్గర నుండి నాకు కలిగిన ప్రత్యక్షత అని పౌలు చెప్పినట్లు ఈ 2వ రాకడ సత్యం విషయంలో నేను చెప్పగలను, ఇది దేవుని దగ్గర నుండి నాకు కలిగింది అని ఓఫీర్ గారు చెప్పిన ఆ వీడియోని ప్లే చేసి, దేవుని దగ్గర నుంచి నాకు కలిగిన ప్రత్యక్షత ఏ మనుషుడు నాకు చెప్పలేదు అని ఓఫీర్ గారు చెప్పిన వీడియోని ప్లే చేసి, చూసారా ఓఫీర్ గారు ఏం చెప్తున్నారు, ఆయనే ఇలా చెప్తే అబద్ధ ప్రవక్త అని చెప్పి ఆయనే అలా చెప్తున్నారు అని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఓఫీర్ గారు అన్నదేంటి, ఆ తర్వాత ఓఫీర్ గారు చెప్పింది ఏంటి, దానికి వీళ్ళు పులుముతుంది ఏంటి, ఈ మూడింటిని మీకు స్పష్టంగా కళ్ళు తెరిపిస్తాను నేను. ఓఫీర్ గారు ఏం చెప్పారు? అంతకు ముందు ఎవరూ చెప్పనిది ఇప్పుడు నేనే కొత్తగా చెబుతున్నాను అని ఎవడైనా చెబితే వాడు అబద్ధ బోధకుడు అన్నాడు. అంతకుముందు ఎవరు చెప్పండి, ఇప్పుడు నేనే కొత్తగా చెబుతున్నానని ఎవరైనా చెప్తే అది వాడు అబద్ధ బోధకుడు అని చెప్పారు. తర్వాత వీడియోలో ఓఫీర్ గారు ఏం చెప్పారు? ఇది పరలోకము నుండి నాకు కలిగిన ప్రత్యక్షత అని చెప్పాడు. ఏ మనుషుని దగ్గర నుండి నేను ఇది పొందలేదు అని చెప్పాడు. అంటే ఏ మనుషుడు నాకు ఇది చెప్పలేదని చెప్పాడు. ఇది దేవుడే నాకు ప్రత్యక్షపరిచాడని చెప్పాడు. కానీ ఇది నాకంటే ముందు ఎవరు చెప్పలేదు అని ఎక్కడా కూడా చెప్పలేదు ఓఫీర్ గారు. ఇది నాకంటే ముందు ఎవ్వరు చెప్పలేదు అనలేదు. చెప్పుండొచ్చు నాకంటే ముందు, కానీ వాళ్ళ ద్వారా నేను పొందలేదు, ఇది దేవుని దగ్గర నుండి నేను పొందానని చెప్పాడు. కానీ వీళ్ళు దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే, ఓఫీర్ గారు ఈ ప్రత్యక్షత 2వ రాకడ ప్రత్యక్షత ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు, ఆయనే ఫస్ట్ చెప్పాడు అన్నట్లుగా చెబుతున్నాడని వక్రీకరించారు. ఇప్పుడు చెప్పండి నాకు, వక్రీకరణలో ఆర్టీఎఫ్ వాళ్ళు PhD చేశారా లేదా?
ఈ వీడియోని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని తెలుసా, ఆర్టీఎఫ్ అనే సంస్థ ఏర్పడిందే ఓఫిర్ గారిని అబద్ధ ప్రవక్తగా చూపించడానికి. ఆర్టీఎఫ్ అనే సంస్థ ఏర్పడింది ఓఫిర్ గారిని అబద్ధ ప్రవక్తగా క్రియేట్ చేసి ప్రజల ముందు ప్రజెంట్ చేయడానికి అని నాకు అనిపిస్తుంది. అనుమానం కలుగుతుంది. అందరికి కలగాలని రూల్ ఏం లేదు, నాకు కలుగుతున్న అనుమానం. ఎందుకంటే ఇంతకుముందు ఈ వీడియోకు ముందు మిస్టర్ పాస్టర్ జోనథన్ నాయక్ గారు వారు మాట్లాడుతూ ఏమని చెప్పారు తెలుసా, ఆర్టీఎఫ్ వారే నాకు ఏలియాలాగా కనబడ్డారని చెప్పారు. ఏలియా ఎట్లనే చేస్తారా? అనని మాటను అన్నాడని క్రియేట్ చేసి చూపిస్తాడా ఏలియా? జోనథన్ నాయక్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు, చూస్తే దేవునికి స్తోత్రం, చూస్తే కరెక్ట్ చేసుకోండి. అంటే కరెక్ట్ చేసుకునేటంత పరిస్థితి కూడా మీకు ఉండకపోవచ్చు, అంత నాలెడ్జ్, అంత లాజిక్ మీకు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే లాజిక్ పోయింది కాబట్టే బయటికి వెళ్ళిపోయారని నా ఉద్దేశం. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఓఫిర్ గారు ఇది ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు, నేనే చెప్పాను అని ఎక్కడన్నాడు ఈ వీడియోలో? ఏ మనుషుడు నాకు చెప్పలేదు అన్నాడు, కానీ ఏ మనుషుడు ఇంతకుముందు భూమి మీద అసలు ఇది చెప్పనే లేదని ఎక్కడన్నాడు? ఎంత అద్భుతంగా ఒక వ్యక్తిని చెడ్డగా చూపించడానికి పర్ఫెక్ట్గా వక్రీకరణ చేస్తున్నారండి మీరు పెద్దలు. మీరు ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదండి. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. మాలాంటి వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి మీది కాదు, కానీ చెప్పించుకునేదాకా మీరు తీసుకొచ్చారు. నేను వదిలిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ దిస్. మీరు పెద్దలై ఉండి క్రైస్తవ సమాజంలో మేము పెద్దలమని చెప్పుకునే పరిస్థితుల్లో ఉండి ఈ వీడియో నడుస్తుండగా, ఈ వీడియో చూపించింది కూడా ఎవరో కాదు, బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడని చెప్పుకునే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ వీడియోని ప్లే చేస్తున్నారు. దాన్ని వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన కూర్చొని చూస్తున్నాడు, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక సహదైవజనుడి మీద లేని వార్తను పుట్టిస్తున్నప్పుడు నువ్వు కూర్చొని చూస్తున్నావంటే నీకు ఏం యథార్థవంతుడు అండి మీరు? నాకు అర్థం కావట్లేదు. మీకు ఎంత యథార్థం ఉంది? వీళ్ళు ఏం మాట్లాడారు కూడా విందాం. అందులో వాళ్ళు సినిమా క్లిప్పింగ్స్ పెట్టారు, అది శోచనీయం. సర్లేండి, సినిమా క్లిప్పింగ్స్ పెట్టారు, శోచనీయం అనేది తర్వాత సంగతి, కానీ మీరు వక్రీకరణ చేయడం పెద్ద శోచనీయం. అది కూడా చూద్దాం. ఇలాంటి క్లెయిమ్స్ అన్నమాట. ఒకవైపేమో అలా నాకెవరు బోధించలేదు, నాకు కొత్తగా దేవుడే బయలుపరిచాడు అని చెప్పినటువంటి వాళ్ళు అబద్ధ ప్రవక్త అని ఆయనే చెప్పారు. 100% ఓఫిర్ గారు చెప్పారని చెప్పలేదని ఎవరు అంటలా. 100% ఓఫిర్ గారు చెప్పారు. ఏమని? నాకే ఇది బయలుపరిచారు, ఇంకెవ్వరికీ దేవుడు బయలుపరచలేదు, నాకంటే ముందు ఎవరూ చెప్పలేదు అని ఎవరు చెప్పినా వాడు అబద్ధ బోధకుడని ఓఫిర్ గారే చెప్పారు. ఆ తర్వాత ఓఫిర్ గారు ఏం చెప్పారు, ఏం చెప్తున్నాడు వినండి. చోట సంపూర్ణంగా ఇది నాకు దేవుడు బయలుపరిచింది, రెండవ రాకడను గురించి దేవుడు డైరెక్ట్ గా నాకు బయలుపరిచింది అని చెప్పడం. అవును, రెండవ రాకడ గురించి దేవుడు నాకు బయలుపరిచిందని చెప్పడం ముందు చేసిన స్టేట్మెంట్ కి అపోజిట్ స్టేట్మెంట్ ఎట్లయితుందండి? సంపూర్ణంగా ఇది దేవుడే నాకు బయలుపరిచాడంటే ఇంకెవడికి బయలుపరచలేదనా? ఏ మనుషుడు నాకు చెప్పలేదు అంటే ఇంకా ఏ మనుషుడికి దేవుడు బయలుపరచలేదని చెప్పినట్ట? అట్లెట్లా అవుతుంది? చెప్పుండొచ్చు, కానీ ఇది మాత్రం దేవుడు చెప్పాడు అని చెప్పారు. అయితే కొద్దిగా జాన్ క్రిస్టఫర్ గారు సంపూర్ణంగా ఇది దేవుడి దగ్గర నుంచి నాకు వచ్చింది అని అన్నారు. కానీ ఆ తర్వాత మొండితోక సుధాకర్ గారు మాట్లాడిన మాట ఎంత దారుణంగా ఒక వ్యక్తి గురించి చెడ్డగా చూపించడానికి ఎంత దారుణంగా మాట్లాడారో చూడండి. అబద్ధ ప్రవక్త అని ఆయన ఒప్పుకున్నట్టు కదా. అబద్ధ ప్రవక్తని ఆయన ఒప్పుకున్నట్టు ఎట్లా అవుతుందండి? అందుకే ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్ లో మాట్లాడుతూ, ఓఫిర్ గారు ఏం మాట్లాడాడు అసలు మీకు అర్థం కాలే. మీరు మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోవడం కాదండి, ఓఫిర్ గారు ఏం మాట్లాడాడు అసలు మీకు అర్థం కాలేదు. ఇందాక సాయి కృష్ణ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి మాట్లాడిన సబ్జెక్ట్ ని పూర్తిగా విని అర్థం చేసుకొని మాట్లాడాలా. అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఏమొస్తుంది? ఇగో ఇట్లనే వక్రీకరణలు జరుగుతాయి. అసలు ప్రత్యక్షత అంటే ఏంటి సాయి? వేర్ ఈజ్ హీ మిస్సింగ్ ద బస్? వేర్ ఈజ్ హీ మిస్సింగ్ ద బస్ కాదండి, యూ హ్యావ్ మిస్డ్ ఆల్ ద బస్సెస్. ఓఫిర్ గారు బస్ మిస్ అయిపోయారని కంగారులో, మీ బస్ మిస్ అయిపోయారనే ఫీల్ లో మీరు కంగారు పడి మొత్తం అన్ని బస్సులు మీరు మిస్ అయిపోయారు. అయితే ఒకటి మనం ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ బాగుంటుందేమో.
జానీ అదేంటంటే ఏం ఇన్సర్ట్ చేస్తాడు ఈయన ఏం ఇన్సర్ట్ చేస్తాడో వినండి. నీ గురించి మనం బాగా ఆ లైవ్ ఇంటరాక్షన్స్ లో పరిశోధన చేసి ఈయన ఏ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనే దాన్ని గురించి మాట్లాడుతూ ఇది దేవుడే నాకు ప్రత్యక్షపరిచాడు, నాకంటే ముందు ఎవరికి ఇది ప్రత్యక్షపరచబడలేదు. అది చూసారా ఎంత అద్భుతంగా మొండితోక సుధాకర్ గారు స్టేట్మెంట్ వక్రీకరించారు. చూసారా చాలా అద్భుతంగా వక్రీకరించారు. హ్యాండ్స్ ఆఫ్ అండి, చాలా అద్భుతంగా వక్రీకరించారు మీరు. ఓఫిర్ గారు ఏమన్నారు, ఇది ఏ మనుషుడు నాకు చెప్పలేదు అన్నాడు. కానీ ఇంతకు ముందు నాకంటే ముందు ఏ మనుషుడికి దేవుడు ఈ విషయం చెప్పలేదు అని అనలే. కానీ మీరేం చెప్తున్నారు మళ్ళీసారి వినండి, ఎంత అద్భుతంగా ఓఫిర్ గారు మాటని వక్రీకరించారు వినండి. ఇక్కడ బాగుంటుందేమో జానీ అదేంటంటే ఈ విషయాన్ని గురించి మనం బాగా ఆ లైవ్ ఇంటరాక్షన్స్ లో పరిశోధన చేసి ఈయన ఏ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనే దాన్ని గురించి మాట్లాడుతూ ఇది దేవుడే నాకు ప్రత్యక్షపరిచాడు, నాకంటే ముందు ఎవరికి ఇది ప్రత్యక్షపరచబడలేదు, నాకంటే ముందు ఎవరికి ఇది ప్రత్యక్షపరచబడలేదు అని ఓఫిర్ గారు అనలేదు అన్నారని మీరు క్లెయిమ్ చేయడం చూశారు. దాన్ని వక్రీకరణ అంటారు. మీ ముందు మీరే వక్రీకరణ చేస్తూ, వక్రీకరణ జరుగుతుంటే ఆ వక్రీకరణ చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు మీరేం చెప్తున్నారు, ఓఫిర్ మినిస్ట్రీస్ పెద్దలు మా విషయం మా సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేదు, దాన్ని వక్రీకరించారని చెప్తారా? అబ్బా, అందుకే చెప్పాను కదండి, వక్రీకరణలో పిహెచ్డి చేశారు మీరు, చాలా అద్భుతంగా పిహెచ్డి చేశారు. సో టుడే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వక్రీకరించి ఓఫిర్ గారిని అబద్ధ బోధకుడు అని చూపించడానికే మీరందరూ కూర్చున్నారు. ఇది మీ గోల్. ఓఫిర్ గారి అనను మాటల్ని అన్నాడని చూపించి ఓఫిర్ గారు అబద్ధ ప్రవక్త అని ప్రచారం చేయడానికే జాన్ క్రిస్టఫర్ గారు, మరి ప్రాముఖ్యంగా మొండితోక సుధాకర్ గారు వారి యొక్క ఉద్దేశం అదే. అర్థమవుతుంది కదా, ఓఫిర్ గారు అననే లేదు నాకంటే ముందు ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీ గురించి అసలు ఎవరికీ తెలియదు, ఎవరో చెప్పలేదు అనలే. ఏమన్నాడు ఓఫిర్ గారు, ఇది నాకు దేవుని దగ్గర నుంచి కలిగిన ప్రత్యక్షత, ఏ మనుషుడి వలన ఇది నాకు కలగలేదు అని మాత్రమే చెప్పారు. కానీ ఇంతకు ముందు ఎవరికి ప్రత్యక్షత కలగలేదని చెప్పలేదు. అనని మాటను అన్నాడని మీరు చూపించొద్దు. దానికి సంబంధించి ఆయన కంటే చాలా ముందే వేరే వాళ్ళు దీని మీద గ్రంథాలు కూడా రాశారు అని రుజువులతో ప్రమాణములతో మనం చూపించినప్పుడు పొరపాటు అయింది అని ఒప్పుకోవటం కూడా జరిగింది. పొరపాటు అయిందని ఒప్పుకున్నాడా ఓఫిర్ గారు? పొరపాటు అయిందని ఒప్పుకున్నాడా? ఎక్కడ ఒప్పుకున్నారు? ఇన్ని వీడియోలు చూపించారు కదా, మరి ఆ వీడియో ఎందుకు చూపించలే? పొరపాటు అయిందనే వీడియో ఎందుకు బయట పెట్టలేదు? అంటే మొత్తం అన్ని అబద్ధాలే, అంత వక్రీకరణే. ఓఫిర్ గారిని చెడ్డవాడిగా అబద్ధ బోధకుడిగా చూపించడానికి మొత్తం వక్రీకరణ చేస్తున్నారు వీళ్ళు. సో దీని తర్వాత ఇంకా చాలా సంగతులు మాట్లాడారు. ప్రత్యక్షత అనే విషయం గురించి సాయికృష్ణ గోమటం గారు మాట్లాడారు. ఇంకా తర్వాత అనేక మంది మాట్లాడారు. నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళు మాట్లాడిన విషయాల గురించి కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మెట్టుకు నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వీడియోలోంచి ఆర్టీఎఫ్ వాళ్ళు ఓఫిర్ గారిని అబద్ధ బోధకుడు అని చూపించడానికి ఎంతగా దిగజారిపోయారంటే, ఓఫిర్ గారు అనని మాటని కూడా అన్నాడని చూపిస్తున్నారు అన్నమాట. వీక్షకులు చూస్తున్నారు, క్రైస్తవ సమాజం అంతా మిమ్మల్ని వీక్షిస్తుంది. ఒక బోధకుడిని పట్టుకొని ఇలాగా చెడ్డగా ప్రచారం చేయటం, అబద్ధ బోధకుడని బురద జల్లటం, దీన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు, క్రైస్తవ సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఎవరు రైటో ఎవరు రాంగో అందరికీ తెలుసు. కాబట్టి బీ రెడీ. ఈ వీడియో చేస్తూ మీరు స్టార్టింగ్లో ఏమన్నారంటే, రాబోయే వీడియోస్లో మేము ఓఫిర్ గారి పుస్తకాల్లో ఉన్న ప్రతి పేజీని మేము పరీక్షించబోతున్నాం అని మీరు చెప్పారు కదా. ఓఫిర్ గారు చేసే బోధలలో, ఓఫిర్ గారు చేసిన ప్రసంగాలు కానీ ఆయన పుస్తకాల్లో కానీ మీరు ప్రతి పేజీకి ఇచ్చే ప్రతి కామెంటరీలో మీరు చేసే ప్రతి వక్రీకరణ నేను బయట పెడతాను. యాజ్ ఏ వ్యూవర్గా, యాజ్ ఏ వీక్షకునిగా, ప్రేక్షకునిగా మీరు చెప్పే ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి వక్రీకరణను నేను బయట పెడతాను. రెడీగా ఉండండి.
ఇలా బయట పెడుతూ ఇంకో మంచి విషయం కూడా చేయబోతున్నా. అసలు సత్యబోధ అంటే ఏంటో కూడా క్రైస్తవ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మన ఈ వీడియోని వాచ్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి మీరందరూ ఒకటి గమనించండి, క్రైస్తవ సమాజానికి ప్రమాదకరంగా ఆర్టీఎఫ్ తయారైంది అనేది అయితే నా యొక్క ఉద్దేశం. ఈ వీడియో అంతా చూశాక నాకు అర్థమైన విషయం. ఎందుకు అలా తయారైందంటే, ఒక బోధకుణ్ణి, దేవుని కోసం అంకితమై లక్షల ఆత్మలు రక్షించి సత్యాన్ని ప్రకటిస్తున్న ఒక బోధకుణ్ణి చెడ్డవానిగా, అనని మాటను అన్నాడని చూపించేవానిగా చిత్రీకరించి క్రైస్తవ సమాజాన్ని కల్లోలంలోకి తీసుకుపోయి, కల్లోల క్రైస్తవ్యం అని వాళ్ళు పేరు పెట్టుకుని వాళ్ళే క్రైస్తవ సమాజాన్ని కల్లోలంలోకి తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళ ద్వారా జరుగుతుంది అనేది 100% వాస్తవం. గనక వీక్షకులు గుర్తుపెట్టుకోండి, ఓఫీర్ గారు అనని మాటను అన్నాడని చూపించడానికి, బురద జల్లడానికి ప్రయత్నం 100% జరిగింది. ఈ విషయంలో మొండితోక సుధాకర్ గారు అంత మాత్రమే కాదు, జాన్ క్రిస్టఫర్ గారు, వీళ్ళిద్దరే కాదు, అక్కడ కూర్చొని వీక్షకులుగా వీక్షిస్తున్న మిగతా ముగ్గురు కూడా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, అనిల్ గారు, మరి అంత మాత్రమే కాదు సాయి కృష్ణ గోమటం గారు, వీళ్ళందరూ కూడా పబ్లిక్గా ఓఫీర్ గారికి క్షమాపణ చెప్పాలి. యాజ్ ఏ వీక్షకుని కానీ కోరుతున్నా. మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీ మనసాక్షి మీకు చెప్తుంది. వక్రీకరించారని మీరని ఓఫీర్ గారి మాటల్ని ఎంత అద్భుతంగా వక్రీకరించారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అనని మాటను అన్నాడని మొండితోక సుధాకర్ గారు 2 సార్లు క్లెయిమ్ చేశారు. ఓఫీర్ గారు అనని మాటని ఓఫీర్ గారు అన్నాడని 2 సార్లు క్లెయిమ్ చేశారు. సో ఇది ప్రపంచం చూస్తుంది, క్రైస్తవ సమాజం చూస్తుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విధంగా ఒక బోధకుడిని అబద్ధ బోధకుడిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి గమనించండి వీక్షకులారా. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీ స్నేహితులకి, క్రైస్తవులకి షేర్ చేయండి. సత్యాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక నుండి ఏది రైటో ఏది రాంగో స్పష్టంగా బైబిల్ కాంతిలో లాజికల్గా మనం ఈ ఛానల్లో చూద్దాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తున్నాను. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.